వ్యాపారానికి సంబంధించి వాళ్ళు పొందిన లాభాలు, దానికి సంబంధించి దసరా ముందు ఈ లాభాలలో వాళ్లకు వాటాలను పంచడం ద్వారా సింగరేణి గని కార్మికుల యొక్క కుటుంబాలలో ఆనందాన్ని చూడాలన్న ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ యాజమాన్యం వాళ్ళకు బోనస్ ప్రకటించాలన్న ఒక మంచి ఆలోచనతోని ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రతిపాదన తీసుకొని రావడం జరిగింది. వారి ప్రతిపాదన మేరకు సింగరేణి కార్మికులకు బోనస్ను ప్రకటించడానికి ఇక్కడ మంత్రివర్గ సభ్యులు, ఆ ప్రాంత శాసనసభ్యులు అందరం కూడా ఈ పత్రికా సమావేశంలో మీ ముందుకు రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను పాత్రికేయ మిత్రులకు వివరించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి సూచన చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, నాతోటి మంత్రివర్గ సహచరులందరికీ, అట్లాగే సింగరేణి సంస్థకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఉన్న నా తోటి శాసనసభ్యులందరికీ, పార్లమెంట్ సభ్యులకి, సింగరేణి సంస్థ యాజమాన్యానికి, సింగరేణి సంస్థ కార్మిక సోదరులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మనందరికీ తెలిసిందే, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ. ఈ సంస్థ కార్యకలాపాల్లో పెద్ద ఎత్తున కార్మికుల శ్రమశక్తి వలన ప్రొడక్షన్ పెంచుతూ, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యుత్ శక్తి ప్రాజెక్టులకే కాకుండా ఇతర సంస్థలకి, పరిశ్రమలకి, ఇతర రాష్ట్రాలకు కూడా బొగ్గును ఎగుమతి చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యం కార్మికుల యొక్క శ్రమని, వారు సాధించినటువంటి లాభాలని కార్మిక సోదరులకు పంచేటువంటి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంతోషంగా ఈరోజు ప్రకటిస్తూ ఉంది.